విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫీజు రీయింబర్స్మెంట్ అడిగినందుకు గాను కాలేజీల యాజమాన్యాలను బ్లాక్మెయిల్ చేస్తే ఊరుకోమంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాలేజీల యాజమాన్యాలను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. యాజమాన్యాలను బ్లాక్మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకోబోమని, వారికి బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు బండి సంజయ్. ఫీజు రీయింబర్స్మెంట్ అడగద్దు అని ఒక హెచ్చరిక జారీ చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు వచ్చిందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. అంటే బ్లాక్మెయిల్ చేయాలనుకుంటారు ఏంది? మీరు బ్లాక్మెయిల్ ప్రభుత్వం ఇది. మీరు బ్లాక్మెయిల్ చేస్తే భయపడతారు ఏంది? విద్యార్థుల భవిష్యత్తు కాపాడండి. ఇలా ఇచ్చిన మాట తప్పింది మీరు. ఇట్లా బిజినెస్ కమిటీలు వేయాలంటే ఫస్ట్ మీ మీద వేయాలి. 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసింది మీరు. 100 రోజుల్లో హామీలు ఇస్తాను మోసం చేసింది మీరు. ఇలా మీ మీద ఎవరు కమిటీ వేయాలి? ఇవాళ ప్రజలు ఏం చర్చ జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉన్నది. అధిక స్థానిక సంస్థల ఎన్నికలు పెడతలేరు మీరు. కాబట్టి ఇలా యాజమాన్యాలను బ్లాక్మెయిల్ చేసి బెదిరించే ప్రయత్నం చేస్తే 100% భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మీరు వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ అడిగితే మీరు సమయం ఇచ్చిర్రు, చర్చలకు వచ్చిర్రు, సమయం విరమించిర్రు, మళ్ళా సమయం ఇస్తా అన్నప్పుడల్లా మీరు ఇదా అంటే సార్ బెదిరింపు ధోరణి. మీ బెదిరింపు ధోరణులకు భయపడే ప్రసక్తి లేదు. నేను యాజమాన్యాలను కోరుతున్నా, మీకండగా భారతీయ జనతా పార్టీ ఉన్నది. విద్యార్థుల